ఇంటింటి ప్రగతి, ఇంటింట అభివృద్ధి, ఇంటింట మంచి, పిల్లల భవిష్యత్ కోసం సత్యనిష్టతో ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి మనందరి ప్రభుత్వం మంచి చేసి ఓ వైపున ఉంది. ఇక మరోవైపు చూస్తే గతంలో 3 సార్లు అధికారంలో ఉన్నా కూడా అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ నాది ప్రజల పక్షం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ యుద్ధంలో ఓ దత్తపుత్రుడు, ఓ ఎల్లో మీడియా, వీరందరూ కాక ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరో పార్టీ, వీరంతా కూడా రాష్ట్ర ప్రజల వ్యతిరేక పక్షం. వీరిది చంద్రబాబు పక్షం. ఎన్ని జెండాలు ఏకమవుతా ఉన్నాయి, కేవలం మీ బిడ్డ ఒక్కడే ఇటువైపున. మరి మే 13న జరగబోయే ఎన్నికల సంగ్రామంలో ధర్మాన్ని గెలిపించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను.